వాట్సాప్ గైస్, ఎట్లున్నారు? ఈ రోజు నుంచి మనకి ఎపిసోడ్ 1. ఈ రోజు నుంచి బిగినర్స్ వర్కౌట్స్. ఒక నిమిషం ఫ్యాన్ బంద్ చేస్తా. నార్మల్గా కొంచెం ఇంటర్మీడియట్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్ ఉన్న వాళ్ళకి వర్కౌట్స్ తెలుసు. నేను కొంచెం పాజిటివ్గా చెప్తున్నా, మీరు అర్థం చేసుకోండి. నేను ఎందుకు ఇట్లా సిరీస్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్, నాకు తమ్ముడు, మా పెద్దమ్మ కొడుకుండు, 10th అయిపోయింది. సో నెక్స్ట్ ఇయర్ ఇంటర్లోకి వెళ్తుండు. వాడికి జిమ్ చేయాలని స్టార్ట్ చేస్తాడు. మన తెలుగు ఫిట్నెస్లో కానీ చాలా మంది ఫిట్నెస్ ఛానల్స్లో ఉన్నాయి. ప్రాపర్గా ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఒక్కొక్క స్టెప్ బై స్టెప్గా సిరీస్ అనేది లేదు. నెక్స్ట్ వచ్చే జనరేషన్కి నా వంతు హెల్ప్ చేయడానికి ఈ సిరీస్ అనేవి స్టార్ట్ చేస్తున్నా. అందుకోసమే కొంచెం మీకు తెలుసుంటే స్కిప్ చేసి వెళ్ళిపోండి. బిగినర్స్ అంటే మీకు తెలుసుంటే వెళ్ళిపోండి. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఈ రోజు మొన్న నుంచి కొంచెం ఇక్కడ ఏదో మీటింగ్ నడుస్తుంది సంథింగ్. రోజు ఇదే టైంకి ఇంకో 2 days అయితే అయిపోతుంది. ఈ రోజు ఓన్లీ బ్యాక్ వర్కౌట్ చేద్దాం. బ్యాక్ వర్క్ ఎలా చేయాలి, ఎన్ని సెట్స్ చేయాలి, ఎన్ని రిపిటేషన్స్ చేయాలి, ఎన్ని వేరియేషన్ చేయాలి, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ మీరు బేసిక్ వార్మప్స్ చేయండి. బేసిక్ వార్మప్స్ ఇలా హ్యాండ్స్ రొటేటింగ్, నెక్ రొటేటింగ్, షోల్డర్స్ రొటేటింగ్, సో ఇలా లెగ్స్, ఇలా బేసిక్ వార్మప్స్ చేయండి. దాని తర్వాత 5 వేరియేషన్ చెప్తా, ఎక్కువ చెప్పను. బిగినర్స్ వస్తే ఇవే చేయాలి. మీరు డైరెక్ట్ బార్బల్ రోయింగ్ అలాంటివి చేయమాకండి. బిగినర్స్ ఎవరైనా ఉంటే ఫస్ట్ హెవీ వర్కౌట్స్ చేయమాకండి. సింపుల్ అండ్ ఫామ్ అండ్ పొజిషన్ ఉన్న వర్కౌట్సే చేయండి. సో ఫస్ట్ వర్కౌట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి లాగ్ పుల్ డౌన్. బేసిక్ వర్కౌట్ ఇది. చాలా మంది ఏమంటారంటే ఫస్ట్ వెళ్ళి పుషప్స్ కొట్టండి, బాడీ వెయిట్స్ కొట్టండి అంటారు కదా. మీకు కొన్ని పొజిషన్స్ అనేవి రావు. పుషప్స్ ఓకే, సేఫ్టీ వర్కౌట్. పుల్అప్స్ ఇది నాట్ సేఫ్టీ వర్కౌట్. అర్థమవుతుందా? మీరు డైరెక్ట్ వెళ్ళి మీకు పుల్అప్స్ రాకపోతే ఎట్లా పట్ల అట్లా గుంజీరు అనుకోండి, ఇంజరీస్ అవుతాయి. సో రాగానే పుల్అప్స్ అనేవి చేయమాకండి. ఫస్ట్ ఫామ్ అండ్ పొజిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ లాగ్ పుల్ డౌన్ మిషన్ నీట్గా స్టెప్ బై స్టెప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, వినండి. దాని తర్వాత చేయండి. ఎన్ని సెట్స్ కొట్టాలి, ఎన్ని రిపిటేషన్స్ కొట్టాలని చెప్తా. దాని తర్వాత చూజ్ చేసుకోండి. ఫస్ట్ మన హ్యాండ్ అనేది ఎల్ టైప్లో ఉండాలి, ఓకేనా? ఎల్ టైప్లో ఉండాలి. దాని తర్వాత ఫస్టే మనకి మిషనరీ ఇలా ఉన్నప్పుడు ఇది అడ్జస్ట్మెంట్ ఉంటుంది పైకి కిందికి. సో ఫస్ట్ కూర్చొని నాకు ఈ పొజిషన్ సరిపోయింది అంటే లెగ్స్ ఫుట్ పైకి లేపి టైట్ చేస్తే నాకు ఈ పొజిషన్ సెట్ అవుతుంది. మీకు ఈ పొజిషన్ సెట్ అయిందా లేదో చూసుకోండి. ఎందుకంటే ఈ రోజు ఏదో చేసావనుకో, రేపు నువ్వు వెయిట్ ఎక్కువ వేస్తావు. నీకు ఈ పొజిషన్ అనేది స్టిఫ్గా లేకపోతే ఆ వెయిట్తో పాటు నువ్వు పైకి వెళ్ళిపోతావు. కొంచెం కిందికి అనుకోండి, ఇది నాకు సెట్ అయింది. ఫుల్ టైట్గా ఉండాలి లెగ్స్ ఇదంతా. ఎందుకంటే ఈ రోజు నుంచి నువ్వు నేర్చుకుంటే రేపు కొంచెం అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళినప్పుడు వెయిట్ ఎక్కువ వేసినప్పుడు వెయిట్ని గుంజగలుగుతావు. ఇప్పుడు నీకు లెగ్ సపోర్ట్ ఉంటేనే కదా వెయిట్ని గుంజగలుగుతావు. అది ఇంపార్టెంట్. సో ఫస్ట్ మన హ్యాండ్ అనేది ఇలా ఎల్బో ఉండాలి. సింపుల్. దీనికంటూ పెద్దగా రీసెస్ అవసరం లేదు. చాలా సింపుల్. ఇలా ఎల్ టైప్ ఉండాలి. ఓకే, సింపుల్. తీసుకోండి. జస్ట్ వెయిట్ మీడియంగా వెయిట్ వేసుకోండి. ఆల్రెడీ డిఫాల్ట్గా ఒక 2 plates ఉంటాయి. దాని తర్వాత ఒక 1 plate వేసుకోండి. కింద లెగ్స్ ఫుట్ పైకి లేపండి, ఇలా ఫిక్స్డ్గా పెట్టండి. దాని తర్వాత స్క్వీజ్, రిలీజ్. 1 2 3 4 5. పైకి రిలీజ్ చేసేటప్పుడు ఒకేసారి ఇలా వదలొద్దు. అదొకటి గుర్తుపెట్టుకోండి. మొత్తం రిలీజ్ అవ్వకుండా కొంచెం ఆపండి. సింపుల్. సో దీన్ని ఇప్పుడే జిమ్ స్టార్ట్ అయ్యి ఒక బిగినర్ అయితే 4 sets కొట్టండి. ఫస్ట్ సెట్ వచ్చేసి ఒక 12 రిపిటేషన్స్ చేయండి. అండ్ సెకండ్ వచ్చేసి 10 రిపిటేషన్ చేయండి. థర్డ్ 8 రిపిటేషన్ చేయండి. ఫోర్త్ 6 or 8 రిపిటేషన్ చేయండి సెట్. అలా 4 sets చేయండి. ఒకవేళ ఒక 1 week ఇలా స్టార్ట్ చేసి ఉంటే ఎలానైనా సరే మీరు ఒక బిగినర్ అని ఫస్ట్ తెలుసుకోవాలి. ఎందుకంటే మీకు ఫామ్ అండ్ పొజిషన్, వర్కౌట్ ఎలా చేయాలి, ఆ వర్కౌట్ ఎలా గుంజాలి, దాన్ని ఎలా రిలీజ్ చేయాలి, అవన్నీ నేర్చుకుని మొత్తం వచ్చాక మీరు మంచిగా వర్కౌట్ చేస్తారు. కానీ నువ్వు ఒక బిగినర్ అని ఒప్పుకొని ఓపికతో నేర్చుకొని చేసుకో. సెకండ్ వర్కౌట్ కూడా ఇక్కడే. సో ఇప్పుడు మనం ఈ లాగ్ పుల్ డౌన్ చేసినప్పుడు ఓవరాల్ బ్యాక్ ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ సెకండ్ది క్లోజ్ గ్రిప్ చేస్తాం. దాన్ని చేసినప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మళ్ళీ బ్యాక్ ఇన్వాల్వ్ అవుతుంది. బట్ ఇది చేసినప్పుడు ఓవరాల్ బ్యాక్ ఇన్వాల్వ్ అవుతుంది. క్లోజ్ గ్రిప్ చేసినప్పుడు మిడ్ బ్యాక్ మాత్రం ఇన్వాల్వ్ అవుతుంది. అలా మనం ఒక్కొక్క వర్కౌట్కి కొన్ని మజిల్స్ ఇన్వాల్వ్ అవుతాయి. నా బాడీ ట్రాన్స్ఫర్మేషన్స్లో మీరు చూస్తారు కదా, నా బాడీ నాకు చాలా బెనిఫిట్ అనిపించిన వర్కౌట్సే మీకు చెప్తా. భయం లేకుండా, టెన్షన్ లేకుండా, అంటే ఈ వర్కౌట్ ఎఫెక్టివ్గా ఉంటుందో ఉండదో, లేకపోతే ఇంకా దీనికంటే మంచిగా ఉంటాయేమో అని అలాంటి థింగ్స్ ఏం లేకుండా హ్యాపీగా మీ వర్కౌట్ షెడ్యూల్లో యాడ్ చేసుకొని హ్యాపీగా చేసుకోండి. గ్రిప్ తీసుకోండి. ఇక్కడ గ్రిప్లో అనేది చివరిగా పట్టుకోవద్దు, ఇటు చివర పట్టుకోవద్దు, మిడిల్లో పట్టుకోవాలి. నెక్స్ట్ సింపుల్గా వెయిట్ లాగి కింద పొజిషన్ స్టిఫ్గా పెట్టుకోండి. ఓకే,
కరెక్ట్గా మన అప్పర్ చెస్ట్ దగ్గరికి రావాలి. హ్యాండ్స్ అనేవి నా హ్యాండ్స్ ఎలా మూవ్ అయినాయి చూడండి, కిందికి మూవ్ అయినాయి. నేను ఇలా సైడ్కి తీసుకురాలే, ఓకేనా? చాలామంది ఇలా తీసుకొస్తారు, సో అలా కాదు, ఫ్రంట్కి కిందికి రావాలి హ్యాండ్స్. ఓకే, 1 2. చాలామందికి బ్రీతింగ్ డౌట్ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే వెయిట్ని గుంజుతామో, మనకి ఎప్పుడైతే ప్రెషర్ పడుతుందో మన బ్రీత్ అనేది అవుట్. ఎప్పుడైతే వెయిట్ని రిలీజ్ చేస్తామో బ్రీత్ అనేది లోపలికి తీసుకోవాలి, ఇన్. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వర్కౌట్కి, ఇదే బ్యాక్ వర్కౌట్కి మనం డిఫరెంట్ యాంగిల్స్లో చేయొచ్చు. డిఫరెంట్ బెంచెస్ ఉంటాయి, డిఫరెంట్ మిషనరీస్ ఉంటాయి. కాకపోతే మనం ఇక్కడే ఉండి బ్యాక్ హిట్ చేస్తాం కదా, సేమ్ అక్కడ కూడా సేమ్ అలానే ఉంటుంది. ఇది బిగినర్స్ సేఫ్టీ వర్కౌట్, సో అందుకోసం మళ్ళీ ఇక్కడే చెప్తున్నా. నెక్స్ట్ రివర్స్ గ్రిప్. సో సేమ్ దీని తర్వాత మొత్తం ఇది రాడ్ అనుకో, రాడ్ మొత్తం పట్టుకోవాలి, అది చాలా ఫిట్గా పట్టుకోవాలి. మనకి ఫ్రంట్ గ్రిప్ అనుకో అంత ఏమైనా ఫరక్ పడదు, క్లోజ్ గ్రిప్ ఏంటంటే స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది. సింపుల్ సేమ్ పొజిషన్. మొత్తం ఒకేసారి వదలొద్దు. నేను స్క్వీజ్ చేసా, స్పీడ్గా ఇలా వదలొద్దు, అది ఒకటి గుర్తుపెట్టుకోండి. 1 2. నేను హాఫే రిలీజ్ చేస్తున్నా. 4 5 6. కరెక్ట్గా నాది అప్పర్ చెస్ట్ దగ్గరకు వస్తుంది రాడ్. ఓకే, 3 వర్కౌట్స్ ఇక్కడే ఉన్నాయి. జస్ట్ మీరు నార్మల్గా వచ్చేసి ఫస్ట్ ఇక్కడే వర్కౌట్ చేసేయండి. 3 వర్కౌట్స్ అయిపోతే దాని తర్వాత ఇంకో 2 ఉన్నాయి, అవి చాలా ఈజీగా ఉంటాయి, చూపిస్తాం. 4th వేరియేషన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వర్కౌట్ పేరు వచ్చేసి సిటప్ థ్రోయింగ్. ఆల్మోస్ట్ అన్ని జిమ్లలో ఉంటుంది సిటప్ థ్రోయింగ్. బట్ ఒకవేళ సిటప్ థ్రోయింగ్ కొన్ని జిమ్స్లలో లేకపోతే ఫస్ట్ ఇలాంటి బెంచ్ ఒకటి తీసుకోండి. దాని తర్వాత ఇలాంటి కేబుల్ మిషన్ దగ్గర ఈ క్లోజ్ గ్రిప్ వేయండి. ఈ క్లోజ్ గ్రిప్ వర్కౌట్ చేయడం వల్ల ఎక్కువగా మిడ్ బ్యాక్ ఇన్వాల్వ్ అవుతుంది, లోయర్ బ్యాక్ ఇన్వాల్వ్ అవుతుంది, అండ్ లాట్స్ కూడా లైట్గా ఇన్వాల్వ్ అవుతాయి. ఈజీ పొజిషన్ ఉంటుంది. మీ వర్కౌట్ సెక్షన్స్లో ఇది ఎప్పుడు యాడ్ చేస్తూనే ఉండండి. మీ బ్యాక్ వర్కౌట్ చేసేటప్పుడు కానీ 2 డేస్కి ఒకసారి బ్యాక్ వర్కౌట్ వస్తుంది కదా, అప్పుడు ఖచ్చితంగా మీ వర్కౌట్లో ఈ సిటప్ థ్రోయింగ్ అనేది ఖచ్చితంగా యాడ్ చేయండి. చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ఈ వర్కౌట్స్, ఎక్కువగా మజిల్స్ బిల్డ్ చేసుకోవడానికి. స్టిఫ్గా లెగ్స్ పెట్టుకోండి. ఎప్పుడైనా గ్రిప్ ఎలా ఉండాలంటే స్లిప్ అవ్వద్దు ఇట్లా గ్రిప్, అది చాలా ఇంపార్టెంట్. గ్రిప్ పట్టుకుంటే కేబుల్ తెగిపోయినా పర్లేదు కానీ స్టిఫ్గా ఉండదు గ్రిప్. లెగ్స్ అనేవి ఎంత స్టిఫ్గా పెడితే మన హ్యాండ్ మూవ్మెంట్ అంత స్టిఫ్గా ఉంటుంది. నీ లెగ్స్ ప్రెజర్ పెడితే నువ్వు ఎంత వెయిట్ అయినా గుంజగలుగుతావు. నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనం ఒక బియ్యం బస్తా ఎత్తుకోవాలి అనుకుంటే లెగ్స్ని ప్రెజర్ పెట్టి పైకి వేసుకుంటాం. సేమ్ వర్కౌట్ కూడా అంతే. ఈ క్లోజ్ గ్రిప్ చేసినప్పుడు చాలా మందికి కేబుల్స్ అనేవి డిఫాల్ట్గా సెట్ అయి ఉంటాయి, అక్కడే డిఫాల్ట్గా సెట్ అయి ఉంటాయి. ఇలాంటి మిషనరీస్ ఉన్నప్పుడు కొంచెం సెట్ చేసుకోండి. ఈ హ్యాండిల్ అనేది ఎగ్జాక్ట్గా మనకు లోయర్ యాప్స్ దగ్గరికి రావాలి. మనం ఇలా స్క్వీజ్ చేస్తే, ఇలా గుంజితే లోయర్ యాప్స్ దగ్గరికి రావాలి. 1 2 3 4 5. ఇంకోటి ఏంటంటే జస్ట్ బిగినర్స్ ఇలా చేస్తారు, లోపల స్క్వీజ్ చేసేటప్పుడు ఇలా చేస్తారు. సో అలా చేయమాకండి. హ్యాండ్స్ అనేవి మన మోచే ఉంది కదా, ఈ 4 amps మోచే అనేది లోపలికి వెళ్ళాలి, బ్యాక్ సైడ్ లోపలికి వెళ్ళాలి, ఇలా లోపలికి వెళ్ళాలి. ఈజ్ నాట్ కరెక్ట్. ఇది ఓకే. 1 2 3. మనం ఏ వర్కౌట్ చేసినా, ఎలాంటి వర్కౌట్ చేసినా, అది చెస్ట్ కానీ, ల్యాగ్ పుల్-ఆన్ కానీ, సిటప్ రోయింగ్ కానీ, ఆర్మ్స్ వర్కౌట్ కానీ, మన బ్యాక్ ఉంటుంది కదా, ఈ బ్యాక్ స్క్వానర్ అనేది, ఈ బ్యాక్ బెండ్ అనేది ఎప్పుడు స్ట్రైట్గా ఉండాలి. చెస్ట్ అప్ చేసే ఉండాలి. నువ్వు చెస్ట్ అప్ చేయడం వల్ల
ఈ బ్యాక్ బోన్ అనేది స్ట్రైట్ అయిపోతుంది, నీ వర్కౌట్ పర్ఫార్మెన్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ బ్యాక్ ఇంజ్యూరీ వేసే ఛాన్సెస్ చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి. చూడండి మళ్ళీ ఒకసారి. లెగ్స్ సపోజ్ స్ట్రైట్, స్క్వేజ్ కొంచెం తీసుకోండి. 1 చెస్ట్ అప్, చెస్ట్ అప్, 1 2 3. ఇంకోటి ఏంటంటే మనం వర్కౌట్ చేసేటప్పుడు నేనంటే కెమెరాలో మాట్లాడుతున్నా, అటు ఇటు చూడొద్దు. మనం వర్కౌట్ చేస్తుంటే మన హెడ్ అనేది స్ట్రైట్గానే ఉండాలి. నువ్వు వర్కౌట్ చేసేటప్పుడు నీ నర్వ్ సిస్టమ్ కూడా ఇన్వాల్వ్ అవుతుంటుంది, నీ హ్యాండ్స్ ఇన్వాల్వ్ అవుతాయి, నీ వెయిన్స్ ఇన్వాల్వ్ అవుతాయి. నువ్వు ఇలా తిప్పితే మెడ పట్టుకుంటుంది. రేయరు ఎక్కువ అంతేం లేదు, రేయర్గా పట్టుకుంటుంది. సో అది ఒకటి జాగ్రత్త. సో లాస్ట్ వర్కౌట్, లాస్ట్ వేరియేషన్. సో ఇది సింగిల్ ఆర్మ్ రోయింగ్. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇలా కూర్చొని ఇలాంటి సీట్ ఒకటి తీసుకొని సింపుల్గా ఇలా లేవండి. నేను ఎలా పెట్టా సేమ్ ఇలా సపోర్ట్ తీసుకొని వెయిట్ తీసుకొని సింపుల్ లిఫ్ట్ రిలీజ్, లిఫ్ట్ రిలీజ్. సో ఈ బ్యాక్ బోన్ స్ట్రైట్ చేసినప్పుడు లెగ్స్ అనేవి కొంచెం బెండ్ చేయండి. మళ్ళీ ఒక క్లారిటీ చెప్తుండండి. ఇలా ఉన్నాం. సో సింపుల్గా లెగ్స్ కొంచెం బెండ్ చేయండి. ఫస్ట్ కూర్చోండి, ఇలా కూర్చొని ఓన్లీ హిప్ ఒకటే బయటికి తీసుకెళ్ళండి. మనం కీపింగ్ చేస్తాం కదా, అలా లెగ్స్ కొంచెం బెండ్ చేయండి. సింపుల్ 1 2 3 4 5 6. నెక్స్ట్ హ్యాండ్ 1 2 3 4 5 6. సో ఓకే గాయ్స్, ఇది బిగినర్స్ 5 వేరియేషన్స్. మళ్ళీ ఇంకొక 5 వేరియేషన్స్ తోటి చెస్ట్ వర్కౌట్కి వస్తా. సో వర్కౌట్ అయితే ఇది. అండ్ దీనికన్నా ముందు ఇంకో వీడియో చేసా, ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. అండ్ ఐకార్డ్లోకి ఇస్తా, ఒకసారి వెళ్ళి చూడండి. ఇక్కడ వరకు వీడియో చూసి ఉంటే క్లారిటీ ఓకేనా కాదా అని నాకు కామెంట్ చేయండి. కొంచెం నాకు హ్యాపీ అనిపిస్తుంది, ఓకే క్లారిటీ అయితే ఓకే అని. సో అంతే గాయ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చాలా ఉంది, ఇంకా చాలా చేద్దాం. 2 డేస్కి ఒక వీడియో పక్కా పెడతా. ఈసారి లేట్ చేయను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, సీ యూ, టేక్ కేర్, జాగ్రత్త ఉండండి, మంచిగా చేయండి.